ఇలాగూ చేయవచ్చునని రాజుకి సెలవిచ్చెను. షూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. షూషానునందున్న యూదులు ఆదారు మాసము 14వ దినమందు కొడుకుని షూషాను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజ సంస్థానములయందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షింపుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసిరి. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషానునందున్న యూదులు ఆ మాసమందు 13 దినములు 13వ దినమందు 14వ దినమందును కూడుకొని 18వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసం 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయుదననిగా శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంచుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీయు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలలన్నీయు, వాళ్ళు మూల్గుట మానిన శుభదినము ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపి తగిన దినములన్నీయు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తమ ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదురమని మొప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమోదాత కుమారుడు అనగా గీయుడైన హామానును యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలనని ఊరు అనగా చీటీ వేయించినయుండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచనను తన తల మీదనే వచ్చున్నట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఇచ్చెను. కావున ఆ దినమున ఊరు అను పేరు ఒట్టు బట్టి పూరీము అనబడెను. ఆ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటినీ బట్టియు ఈ సంగతులన్నిటినీ బట్టియు తమ చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారము ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినము తరువాత తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగాను ఆచరించెదమనియు, ఊరీము అను ఈ దినములలో యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతానము వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు ఊరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2 ఆజ్ఞలను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయునైన రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కార్యములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశముల వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించేదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను సిద్ధపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలో యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థము మూలమగునట్టియు మాటలు గల పత్రిక పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఆ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథమందు